కాలేజ్ క్యాంపస్ అంతా ఉత్సాహంతో స్టూడెంట్స్ ఎవరి క్లాసులకు వాళ్ళు హడావిడిగా వెళ్తూ ఉండగా ఒక ఆకతాయిల గ్యాంగ్ మాత్రం క్లాసులు ఎగ్గొట్టి ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ అల్లరి చేస్తూ సరదాగా తోసుకుంటూ ఉన్నారు. అందులో విక్కీ అనే యువకుడు మాత్రం గేట్ వైపే చూస్తూ ఉన్నాడు ఆతృతగా. ఏదో అప్సరసి అక్కడికి వస్తాది ఇంకొన్ని క్షణాలలో అన్నట్టుగా. అతని ఆతృత చూసిన అదర్ గ్యాంగ్ లో ఒకరు అతడి భుజాన్ని ఢీకొట్టారు, కనుబొమ్మలు ఎగరవేస్తూ. అలా చూస్తూనే ఉంటావా? కనీసం ఈ రోజైనా చెప్తావా? అని అతడి స్నేహితుడు అడగగా, విక్కీ ఒక ఈవిల్ స్మైల్ చేసి, చూస్తూ ఉండండి. ఈరోజు ఖచ్చితంగా తనకి ప్రపోజ్ చేస్తాను. తను నా తను చేసుకుంటా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఆమె కోసం వెయిటింగ్ చేస్తూ ఉండగా, అతని గ్యాంగ్ అంతా అప్పుడే అక్కడికి వస్తూ ఉన్న సిరిని చూడగానే ఫిదా అయ్యారు. అంత అందంగా ఆమె అక్కడికి తన స్నేహితురాల సుమతో ఏదో బిజీగా మాట్లాడుతూ కబుర్లు చెప్తూ నడుచుకుంటూ వస్తూ ఉంది. ఆమెను చూసిన విక్కీ వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను ముందుగా వెళ్లకుండా అతని చేతిని అడ్డంగా చాపాడు, తన దారిని అడ్డగిస్తూ. సిరి కన్ఫ్యూజన్గా చూసింది. వాట్ అని అడిగింది. సిరి, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు నేను నిన్ను లవ్ చేస్తున్నా అని. కానీ నువ్వు నా వైపు అసలు చూడటమే లేదు. ఇంకెన్నాళ్ళు ఇలా? నేను ఇంక ప్రపోజ్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చే. ఎవడైనా ఇలా కూడా చేస్తాడా అని అన్నట్టుగా ఆమె ఫేస్ పెట్టింది. అతడు మాట్లాడుతూ ఉండగా అతని గ్యాంగ్ వెనుక నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సిరి తన ఫ్రెండ్ వైపు గర్వంగా చూసింది. తన కుడి కనుబొమ్మను పైకెత్తింది. చివరికి వీడు కూడా తనకే లైన్ వేస్తున్నాడు అని చెప్తున్నట్టుగా కళ్ళతో. అండ్ విక్కీ వైపు చూసింది. ఏంటి విక్కీ, నువ్వు నాలాంటి అందమైన అమ్మాయిని నువ్వు లవ్ చేయడంలో తప్పలేదు. కానీ నాకు నీ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కాబట్టి నా చుట్టూ తిరుగుతూ నీ టైం వేస్ట్ చేసుకోకు అని సింపుల్గా చెప్పేసింది. ప్లీజ్ నా లవ్ని యాక్సెప్ట్ చేసి చూడు సిరి. నేను నిన్ను నా ప్రేమలో ముంచేస్తాను. అకస్మాత్గా మధ్యలో ఇంకొకరు జోక్యం చేసుకున్నారు విక్కీ నాపతో. నువ్వు తనని ప్రేమలో ముంచేలోపే అదే నేను ఏ ఏటిలోనూ ముంచేస్తుంది. అందరూ ఆ గొంతు వచ్చిన వైపు చూడగా అలా స్టైలిష్గా నడుస్తూ ఆకర్షణీయమైన స్మైల్తో విరాజ్ తన చేతులను పాకెట్స్లో పెట్టుకొని అతడి ఫ్రెండ్స్తో వస్తున్నాడు. అతడిని చూడగానే సిరి పళ్ళను బిగించింది. విరాజ్ ఇంకెవరో కాదు, అతడు తన స్వయాన భావనే. కానీ వారిద్దరికీ అస్సలు పడదు చిన్నప్పటి నుంచి కూడా. నో మ్యాటర్ వాట్. ఒక్కరోజైనా సిరిని విసిగించినది విరాజ్కి నిద్ర కూడా పట్టదు. అలానే అతడు ఫ్రీగా ఉండే పర్సన్ కూడా కాదు. అజయ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాయి. ఇంకో పక్క తన డాడ్ కంపెనీలో జూనియర్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాడు. హే విక్కీ, నువ్వు తనని ప్రేమలో ముంచేలోపే అదే నేను ఏట్లోనూ ముంచేస్తాదిరా. నా మాట విని దీనికి దూరంగా ఉండు. సిరి కోపంగా చూసింది. నువ్వు? అతడి చూపుడు వేలు అతడికే పాయింట్ చేసుకుంటూ, హా ఎస్ నేను. నువ్వు నీ పని చూసుకో. ఎందుకు మా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? ఇదేం నీ పనేం కాదు కూడా. ఆమె తన చూపుడు వేలును తీవ్రంగా చూపించింది. ఎవరు చెప్పారు ఇదే నా పని కాదు అని? షూర్గా ఇదే నా పని అని వెక్కిరిస్తున్నట్టుగా అన్నాడు. ఉఫ్, ఎందుకు నాకు సంబంధించిన ప్రతి దాంట్లో వేలు పెడతావు? అసలు నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు నాకు అర్థం కావడం లేదు అని ఫ్రస్ట్రేషన్గా అంది. అదేమీ లేదు. ఒక సాటి మగాడిగా కనీసం కొంతమంది అబ్బాయిలైనా నీ నుండి కాపాడాలనుకుంటున్నాను అని బదులిచ్చాడు. హా, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? నేనేమైనా దెయ్యానా నా నుండి వాళ్ళని కాపాడడానికి? అతడు వ్యంగ్యంగా ఒక చిరునవ్వు ఇచ్చాడు. ఎవరికి తెలుసు, నువ్వు చెప్పింది కూడా నిజమే కావచ్చు మిస్ దెయ్యమా. సిరికి కోపం వచ్చి అతనితో గొడవ పడిపోయింది. కానీ సుమ సిరి నడుము పట్టుకుని వెనక్కి లాగింది. సిరి విరాజ్ని కొట్టడానికి ప్రయత్నించబోతుండగా, కానీ విరాజ్ కొంచెం కూడా భయపడకుండా కనుబొమ్మలు ఎగరవేసి నవ్వుతున్నాడు సిరి వైపు. ఇది కాలేజ్, మీ బావ మధ్యలో గొడవలు ఇక్కడ కాదు, మనం క్లాస్కి వెళ్ళాలి సిరి అని సుమ తనని వెనక్కి లాగుతుంది. వదులు సుమ, ఈరోజు వాడు అయిపోయాడు నా చేతిలో అని తన పట్టుని విడిపించడానికి ప్రయత్నిస్తుంది. ఓకే ఓకే, కానీ ఇప్పుడు కాదు. మన ప్రిన్సిపల్ వచ్చే టైం అవుతుంది. మన ఇక్కడి నుంచి వెళ్ళలేదా ఇంక అంతే సంగతి. అది విన్న సిరి ఫ్రస్ట్రేషన్లో వెనక్కి తగ్గి సరే అన్నట్టుగా తల ఊపగానే సుమ సిరిని తీసుకెళ్లిపోతూ ఉండగా విరాజ్ ఆమెను వెనక నుంచి చూస్తూనే అతడి మెడ వెనక బాగానే రుద్దుతూ చిరునవ్వున్నవాడు. ఆ తర్వాత రోజు సిరి అతడిని చూడలేదు. బహుశా అతడి వర్క్లో బిజీగా ఉన్నాడేమో, అందుకే తన జోలికి రాలేదు అని అనుకుంటూ తన క్లాస్కి అటెండ్ అవుతూ ఉండగా అంతలో తనకి ఒక కాల్ వచ్చింది హాస్పిటల్ నుంచి. ఏదైతే తన జీవితాన్ని ఒక్కసారిగా మార్చేయబోతుందో. తన తాతయ్యకి కండిషన్ చాలా సీరియస్గా ఉంది.
అర్జెంట్గా హాస్టల్కి రమ్మని ఆమె తల్లిదండ్రులు ఆమెకు కాల్ చేశారు. సిరి ఆందోళనగా రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి అడుగు పెట్టగానే అప్పటికే ఆమె తల్లిదండ్రులు ఇద్దరు అండ్ విరాజ్ పక్కనే నిలబడి సాడ్గా ఉన్నారు. ఆమె వచ్చిన అలికిడికి ఆమె తాతయ్య కనులు తెచ్చి సిరి వైపు చూశాడు. మొత్తానికి నా మనవరాలు కూడా వచ్చింది అని అంటూ నీరసంగా అతని చేతులను చాచారు. ఆమె అతడి వద్దకు వెళ్లి మెల్లగా హత్తుకుంది. ఆమె తాతయ్యను ప్రేమతో కొన్ని సెకండ్స్కి వెనక్కి జరిగింది భరోసా ఇస్తూ. నీకేం అవ్వదు తాతయ్య, బీ స్ట్రాంగ్. దానికి అతడు నీరసంగా తలను అడ్డంగా ఊపుతూ, లేదు నాకు అనిపిస్తుంది ఇంక నేను పైకి వెళ్ళబోవాల్సిన సమయం వచ్చేసిందని. విరాజ్ మధ్యలో అడ్డుకున్నాడు. తాతయ్య అలా మాట్లాడకండి. మీకేం కావాలో చెప్పండి. మీకు మేమంతా ఉన్నాం కదా, మీకేమీ కాదు. తాతయ్య లోతైన శ్వాస తీసుకుని, అయితే శ్రద్ధగా వినండి. నాకు విరాట్ సిరిల పెళ్లి చూడాలనుంది ఇప్పటికిప్పుడే. అదే నా ఆఖరి కోరిక కూడా అని అంటూ వారిద్దరి చేతులను అతడి దగ్గరకు తీసుకున్నాడు. సిరి, విరాజ్ ఒకరినొకరు షాక్తో చూసుకున్నారు. తాతయ్య ఇప్పటికిప్పుడంటే ఎలా సాధ్యమవుతుంది? పెళ్లి అంటే తమాషా కాదు కదా, ఎన్ని పనులుంటాయి, వాటికి చాలా టైం పడుతుంది అని అంటూ ఉండగా, సరే అయితే మీరిద్దరూ ఈ తాతయ్య ఏం అడిగినా చేస్తారని ఆశించి అడిగాను చూడు, నాదే తప్పు. నా కోసం ఇది కూడా మీరు చేయలేరు. సరే ఇంక నేను చనిపోతానులే అని బాధపడుతూ ఉంటే సిరి తండ్రి నరసింహారావు మధ్యలో వచ్చారు. నాన్న ఎందుకు అంతలా మాట్లాడుతున్నారు? మీ మనవరాలు మీకోసం ఏదైనా చేస్తుంది. తనకి మీరంటే అంతగా ఇష్టం, నాకన్నా కూడా అని చెప్తూ ధైర్యం ఇస్తూ ఉంటే అతడి భార్య కూడా మాట్లాడింది. అవును మావయ్య గారు, మీ మనవరాలు మీకోసం ఏదైనా చేస్తుంది, దిగులు చెందకండి. దానికి సిరి ఆశ్చర్యంగా చూసింది వారి వైపు. ఏంటి, నేనా అని సిరి వాళ్ళను అడగబోతుండగా తన అమ్మ సిరికి సైగ చేసి ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకునేలాగా చేసింది. విరాజ్, నీకు నా ఆఖరి కోరిక తీర్చాలని లేదా? ఏదైతే నేను మొట్టమొదటిసారిగా అడుగుతున్నానో అని అతడి బాధతో నిండిన కళ్ళతో చూస్తూ అడగగా దానికి విరాజ్ నిజంగా ఏమీ మాట్లాడలేకపోయాడు. కాని నరసింహారావు మాట్లాడాడు. నాన్న, మీరు ఒక క్షణం ఆగండి అని అతడు విరాజ్ అండ్ సిరిని అతనితో పాటు హాస్టల్ రూమ్ నుంచి బయటకు తీసుకెళ్లాడు. లుక్ గాయ్స్, ఒక పక్క డాక్టర్ అంటున్నారు తాతయ్య ట్రీట్మెంట్కి సహకరిస్తేనే వాళ్ళు తనకి న్యాయం చేయగలరు అని చెప్పి. కానీ ఇలా ముందుపట్టు పట్టి అతడు చనిపోతాను అంటూ దిగాలుగా కూర్చుని ట్రీట్మెంట్కి సహకరించకపోతే వాళ్ళకి ఏమి చేయాలని మొహమాటం లేకుండా చెప్పేశారు. మీ తాతయ్య భయపడుతున్నాడు, ఈ ట్రీట్మెంట్ అయ్యే లోపల అతడు చచ్చిపోతాడేమో, అందుకే మీ ఇద్దరి పెళ్లిని చూసేయాలి అని అనుకుంటున్నాడు. సిరి తలను అడ్డంగా ఊపుతూ, కానీ డాడీ, అతడు ఆమె వైపు సీరియస్గా చూశాడు. నేనేం చెప్పాలనుకుంటున్నాను, దయచేసి దీన్ని ముందు విను అని అతడు అనగా ఆమె బొంగుమూతి పెట్టుకుంది. నాకు బాగా తెలుసు మీ ఇద్దరు ఒకరికొకరు ఇష్టం లేదు, చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు, సరే. కానీ మీరు ఇంకా ఏమి చిన్నపిల్లలు కాదు కదా, పెద్దవారు అయ్యారు కూడా, అర్థం చేసుకోండి. మీ ఈగోస్ పక్కన పెట్టండి. ఏ విరాజ్, నీ తల్లిదండ్రులు ఎప్పుడో బిజినెస్ ట్రిప్స్ అని తిరుగుతూ ఉంటే నిన్ను కంటికి రెప్పలాగా నీ తాతయ్య ఎంత బాగా చూసుకున్నాడో మర్చిపోయావా? అలా అని సిరి, నువ్వేంటి అసలు మా దగ్గర కన్నా ఎక్కువగా నీ తాతయ్య దగ్గర ఎక్కువగా గడిపావు కదా, ఇప్పుడు ఆ తాతయ్య కోసం ఈ మాత్రం చేయలేవా? వారిద్దరూ బాధగా అతడిని చూశారు. అతడు కూడా లోతైన శ్వాస తీసుకొని, నేను కూడా మీకిష్టం లేని పెళ్లి చేసేంత స్వార్థపడినైతే కాదు నా తండ్రి కోసం. ఎలానో విరాజ్ తల్లిదండ్రులు అబ్రాడ్లో ఉంటున్నారు కాబట్టి మీరిద్దరు ఇక్కడ పెళ్లి చేసుకోవాల్సిన అవసరమేమీ లేదు. కానీ పెళ్ళైనట్టు నటిస్తూ ఉండండి. కేవలం కొన్ని వారాలు నటిస్తే చాలు. ఎలానో అతడికి సర్జరీ అయ్యి కోలుకున్నాక నేనే అన్ని తనకి చెప్పేస్తాను. అప్పటికి ఆయన కూడా అర్థం చేసుకునే సెన్స్లో ఉంటారు కూడా. దానికి సిరి అండ్ విరాజ్ ఒకరినొకరు చూసుకుని తల నోట్ చేశారు అంగీకారంగా. సరే లోపలికి పదండి అని అతడు లోపలికి తీసుకువెళ్లి తాతయ్యకు పెళ్లి చేసుకుంటారు అని చెప్తే చాలా సంతోషించాడు. నిజంగానా అని తాతయ్య అడగగా వారిద్దరూ కూడా అవును తాతయ్య అని స్మైల్ చేస్తూ చెప్పారు. అయితే ఇంకేంటి, ఇప్పుడే పెళ్లి చేసుకోండి అని అంటూ అతడి జోబి నుంచి మంగళసూత్రాన్ని బయటకు తీశాడు. అది చూడగానే సిరిగుండె స్కిప్ అయింది. విరాజ్ షాక్తో కళ్ళు నోరు పెద్దవి చేశాడు. ఇద్దరూ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా చివరికి విరాట్ సిరిమెడలో 3 ముళ్ళు వేశాడు. ఇంకా ఏముంది, కనులు మూసి తెరిస్తే తర్వాత రోజుకి సిరి విరాజ్ ఇంటికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సిరి విశాలవంతమైన బెడ్రూమ్లోకి అడుగు పెడుతూ తన లగేజ్తో చుట్టూ అమాయకంగా చూస్తోంది. సో ఇక నుంచి ఇదే నా బెడ్రూమ్ అనుకుంటా
అని తనలో తాను గుసగుసలాడుకుంటూ వెనుకకి తిరగగా తన కళ్ళు పెద్దవి అయ్యాయి. విరాజ్ అప్పటికి రూమ్‌లోకి అతడి షర్ట్ బటన్స్ ఇప్పుకుంటూ లోపలికి వచ్చేస్తున్నాడు. ఎటో చూసుకుంటూ. దాంతో సిరి కెవ్వుమని కేక వేసింది. విరాజ్ స్టాప్ ఇట్! అకస్మాత్తుగా ఆమె స్వరాన్ని విన్న అతడు దడుచుకుని అతడి ముందరే ఉన్న సిరిని చూడగానే వెంటనే షర్ట్స్ యొక్క బటన్స్ 5 సెకండ్స్‌లో పెట్టేసుకున్నాడు. ఓ గాడ్! నువ్విక్కడేం చేస్తున్నావు? అని కన్‌ఫ్యూజన్‌గా అడిగాడు. అది నేనడగాలి. నువ్వు కాదు అని ఆమె కూడా కన్‌ఫ్యూజన్‌గా అవుతూనే అన్నది. ఇది నా రూమ్. ఓకేనా? అని అతడు అనగా, అప్పుడు నా రూమ్ ఏది మరి? మర్చిపోయావా? మా అమ్మ, నాన్న ఏం చెప్పారు? మనిద్దరం వేరే వేరే రూమ్సే పడుకోవాలి. నా ఏజ్ ఇంకా 18 సంవత్సరాలు మాత్రమే కాబట్టి దూరంగా ఉండమని అమ్మ చెప్పింది కదా! సిరి చెప్తూ ఉంటే అతడు కళ్ళు రోల్స్ చేస్తూ, నువ్వు చెప్పేది ఎలా ఉంది అంటే, నేను ఎలా అయినా సరే నీతో నా రూమ్‌లో పడుకునేలా చేయాలన్నట్టుంది. అమ్మ మహాతల్లి, మీ అంతట మీరే నా రూమ్‌లోకొచ్చారు అని ఇంట్రెస్ట్ లేకుండా చెప్పాడు. దానికి ఆమె చేతులు కట్టుకుంటూ, ఏమో ఎవరికి తెలుసు నీ మనసులో నా గురించి ఎటువంటి ఆలోచనలున్నాయో? ఆమె ఎగతాళిగా కళ్ళు తిప్పింది. కానీ అతను ఆమె కాళ్ళ పట్టుకుని ఆమెను తన శరీరంతో ఢీకొట్టాడు. అతని చీకటి చూపుల కింద ఆమె శరీరం మొద్దుబారిపోతుంది. అతడు అనుకోకుండా ఆమె దగ్గరికి లాక్కున్న కోపంలో, విరాజ్ ఏం చేయబోతున్నావు? తడబడుతూ అడిగింది. అతడిని వెనక్కి నెట్టడానికి ప్రయత్నించబోతూ ఉండగా, అసలేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? అనవసరంగా రెచ్చగొట్టాలని చూడకు. నా మైండ్‌లో లేనిది నేను చేస్తానని ఎక్స్‌పెక్ట్ చేశావే అనుకో. నీ కర్మ కాలి నేను ట్రాక్ తప్పితే, ఆ తర్వాత ఏం జరుగుతుందో మనిద్దరికి బాగా తెలుసు. ఆమె మొహం ఎర్రగా మారిపోయింది అతడి మాటలకు. విరాజ్ కూడా వారి మధ్యన ఉన్న క్లోజ్‌నెస్‌ని చూసి వెంటనే తన కాళ్ళను వదిలేసి వెనక్కి జరిగాడు. అతడి తలను సరిచేసుకుంటూ ఏమీ పట్టనట్టుగా యాక్ట్ చేశాడు. నీకోసం గెస్ట్ రూమ్ అరేంజ్ చేశాను. అందులో నువ్వు పడుకోవచ్చు. అది లెఫ్ట్ సైడ్‌లో ఉంది. ఇంక నువ్వు వెళ్ళు. ఆమె ఏం చెప్పాలో అర్థం కాకుండా సరే అన్నట్టుగా తల ఊపి వెళ్ళిపోబోతుంటే డోర్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఆమె అతడి వైపు తిరిగి మన పెళ్లి విషయం ఎవరికి కాలేజ్‌లో చెప్పొద్దు అంటూ ఉండగా అతడు విసుగుగా ఆమె వైపు చూసి అది కూడా తెలీదా నాకు? ఆ మాత్రం తెలీదనుకుంటున్నావా ఏంటి? అని వ్యంగ్యంగా అడగగా ఆమె పిడికిలి బిగిస్తూ అక్కడి నుంచి వెళ్లే ముందు డోర్ గట్టిగా క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. ఒక్క సెకండ్ అతడు క్లోజ్ అయిన డోర్ వంక సూటిగా చూశాడు. కానీ అతడి పెదవులపై చిరునవ్వు వచ్చింది. తర్వాత రోజు ఉదయాన విరాజ్ అతని రూమ్ నుంచి బయటకు వస్తూ ఉండగా అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉన్న సిరి కనిపించింది. ఆమె కూడా అతడిని చూసింది. కానీ ఇగ్నోర్ చేస్తూ మళ్ళీ ఫోన్ వైపు చూసింది. "ఏం తింటున్నావు నువ్వు?" అని విరాజ్ అడుగుతూ దగ్గరికి వెళ్ళాడు. "ఏ కళ్ళు కనిపించడం లేదా? బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నా" అని పొగరుగా చెప్పింది. దానికి విరాజ్ లోపల తిట్టుకుంటూ డీప్ బ్రీత్ తీసుకొని వదులుతూ, "నా బ్రేక్‌ఫాస్ట్ ఏది మరి?" అని అడిగాడు. "నేను నీకెందుకు వంట చేయాలి? నీకు అంతగా తినాలనిపిస్తే నన్ను బ్రతిమాలు. అప్పుడు నీ కోసం కూడా చేస్తా" అని అంటూ తన ఫేస్‌పై పడుతున్న తన జుట్టును చేత్తో వెనక్కి తోస్తూ ఒక ఈవిల్ స్మైల్ చేస్తూ చెప్పింది. "వాట్? నేను నిన్ను బ్రతిమాలుకోవాలా? నెవర్" అంటూ చేతులు కట్టుకున్నాడు తన పక్కనే చైర్‌లో కూర్చుంటూ. ఆమె అతను పట్టించుకోకుండా బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉండగా అతను ఒక ఈవిల్ స్మైల్ చేస్తూ, "ఇంతకీ ఆ బ్రెడ్స్ ఫ్రిడ్జ్‌లోనివే కదా?" అని అడగగా ఆమె అతడి వైపు తింటూ చూసింది అవును అన్నట్టుగా. "ఆ బ్రెడ్స్ ఎక్స్‌పైర్ అయ్యి ఇప్పటికి 4 నెలలయింది. నాకు బద్ధకం వచ్చి నేను వాటిని బయట పడేయలేదు. కానీ వాటిని వండుకొని తినేస్తూ చాలా మంచి పని చేశావు. థాంక్స్ సిరి." ఆమె వెంటనే తింటున్న బ్రెడ్‌ను పక్కకు ఊస్తూ లేచి నిలబడింది సూపర్ షాక్‌తో. "ఏంటి ఎక్స్‌పైర్ అయిపోయినాయా?" అంటూ తిన్న బ్రేక్‌ఫాస్ట్ అంతా బయటకు కక్కడానికి ప్రయత్నిస్తూ ఉండగా, వెంటనే ఆమె ప్లేట్ నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ని తీసుకొని 2 బైట్స్‌లో ముగించేస్తూ ఆమెకు మరొక షాక్ ఇచ్చాడు. "ఎక్స్‌పైరా తొక్క? అవి తెచ్చి జస్ట్ 2 డేస్‌నే అయింది. కావాలనే చెప్పా" అంటూ ప్రౌడ్‌గా స్మైల్ చేయగా, ఆమె పళ్ళు నూరుతూ "హౌ డేర్ యూ" అని ఆమె అతడిని కొట్టబోతుండగా అతడు అక్కడి నుంచి పారిపోయాడు. పెళ్ళై రోజులు గడిచే కొద్దీ మారతారు అనుకునే వాళ్ళు ఇంకా పోట్లాడుకుంటూ చిన్న చిన్న తగాదాలతో ఒకరినొకరు ఏడిపించుకుంటూ ఎటువంటి తగ్గుదల లేకుండా ముందుకు వెళుతూనే ఉన్నారు. కానీ తాతయ్య ముందర ఉత్తమ మొగుడు పెళ్ళాలుగా యాక్టింగ్ చేస్తూ ఎటువంటి అనుమానాస్పదం అతడికి వారిపై కలగనివ్వకుండా జాగ్రత్తలు కూడా పడుతూనే వస్తూ ఉన్నారు. క్లాస్ అయ్యాక క్లాస్ రూమ్‌లో సిరి తన ఫ్రెండ్‌తో ఒంటరిగా కూర్చొని తనకి పెళ్లయింది అన్న విషయం మొత్తం చెప్తూ ఉంటే, సుమ ఆశ్చర్యంగా సిరి వైపే ఉండిపోయింది. "పెళ్లయిపోయిందా? అది కూడా మీ బావ విరాజ్‌తోనా?"
అసలు ఎలా మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండగలుగుతున్నారు? కనీసం రోజులో 100 సార్లకైనా కొట్టుకుంటూ ఉంటారుగా మీరు? అని ఆశ్చర్యపోతూ ఉండగా, అప్పుడే విక్కీ మరొకసారి క్లాస్ రూమ్‌కి వచ్చాడు సిగ్గు లేకుండా. మళ్ళీ అతన్ని ప్రేమించమని అడుగుతూ, అతడిని చూసిన సిరి డిసప్పాయింట్‌మెంట్ లుక్‌తో శ్వాస తీసుకుని వదిలి పైకి లేచి నిలబడింది. మళ్ళీ ఏంటి? అని చిరాకుగా అడిగింది. అతడు డైలీ ఆమెని విసిగిస్తూ ఉన్నాడు అని. ప్లీజ్ సరి ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు అని మళ్ళీ లవ్ గురించి మాట్లాడుతుండగా ఆమె విసుగెత్తిపోయి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా విక్కీ ఆమె చేయి పట్టుకుని ఆపేశాడు. సిరి ఎర్రగా అతడి వైపు చూసింది. విక్కీ, చేయి వదులు అని సీరియస్ టోన్లో చెప్పింది. నో సిరి, నీ చెయ్యి వదిలే ప్రసక్తే లేదు. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పేంత వరకు అని అతడు మెల్లగా అతడిలో దాగున్న అసలు రూపాన్ని బయటకు తీస్తున్నాడు మాటల్లో. నీకెందుకు అర్థం కావట్లేదు? నేను నిన్ను ప్రేమించనే లేదు, ప్రేమించను కూడా. చెయ్యి వదులు అని చెయ్యిని వెనక్కి లాగడానికి ప్రయత్నించింది. షడప్, ఎన్నిసార్లు నిన్ను అడుక్కోవాలి? మంచిగా చెప్తే వినరు మీ ఆడవాళ్ళు. ఇంక నిన్ను నా స్టైల్లో డీల్ చేసని దారిలోకొస్తావు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాడు. సుమ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, మొత్తానికి ఈ నాటకం ఆపి నీ నిజ స్వరూపానికి వచ్చావుగా, మర్యాదగా తన చెయ్యిని వదలు. లేదా మేమిద్దరం నీ మీద ప్రిన్సిపల్గా కంప్లైంట్ చేస్తాం. దానికి ఏమాత్రం అతడు భయపడలేదు. ప్రిన్సిపాల్‌నా? మీరు చెప్పిన వాడు నన్నేం చేయలేడు. వాడికి మా నాన్న అంటేనే భయం. అన్నీ మూసుకొని ఇక్కడే ఉండండి. అండ్ హే సిరి, నువ్వు ఖచ్చితంగా నన్ను లవ్ చేస్తున్నావని చెప్పాల్సిందే. నీకు 2 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. మర్యాదగా చెప్పు అని వార్నింగ్ ఇస్తూ మొత్తానికి ఆమె చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సిరి డల్‌గా చైర్‌లో కూర్చునిపోయింది కిందకి చూస్తూ. సుమ కూడా వెళ్ళి తన పక్కనే కూర్చుని తన వీపుపై చెయ్యి వేసి నిమురుతూ ఆందోళనగా, వాడి బెదిరింపులకు పట్టించుకోకు సిరి. వాడు నిన్నేమీ చేయలేడు. నువ్వు విరాజ్‌కి చెప్పు. వాడి కాళ్ళు చేతులు ఇరక్కొడతాడు. సుమ ధైర్యం ఇస్తూ ఉండగా సిరి ఎటువంటి ఆసక్తి లేకుండా చూసింది. అక్కర్లేదు. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. నన్ను నేను చూసుకోగలను అని మాట్లాడుతుండగా అంతలో విరాజ్ ఫ్రెండ్ అయిన ప్రవీణ్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు చాలా హ్యాపీగా. హే గర్ల్స్, ఏంటి విషయాలు? సుమ రెస్పాండ్ అయింది. ఏమీ లేదు. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ప్రవీణ్ స్మైల్ చేస్తూ, రేపు నేను పార్టీ ఇస్తున్నాను. మీరిద్దరు ఖచ్చితంగా వచ్చి నా బర్త్డే పార్టీలో జాయిన్ అవ్వాలి. సుమ పైకి లేస్తూ, ఏంటి రేపేనా? నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, నేను రాలేను, సో సారీ అని అంటూ ఉండగా, నేను కూడా పార్టీకి వచ్చే మూడ్లో లేను, సారీ ప్రవీణ్ అని సిరి అంది. దానికి ప్రవీణ్ నిజంగానే హట్ అవుతూ బొంగమూత పెట్టుకుని, నేను మీ అందరిలా రిచ్ కాదు అనేగా చాలామంది ఇలానే చెప్తున్నారు. ఏదో నాకు నచ్చిన వాళ్ళతో నా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా తప్పులానే ఉంది అని బాధపడ్డాడు. ప్రవీణ్ బాధపడకు, నిజంగానే సుమకి రేపు చాలా వర్క్స్ ఉన్నాయి. నేను ఏదో కొంచెం అప్సెట్గా ఉండి రాను అని చెప్పాను. కానీ వేరే ఉద్దేశంతో అయితే కాదు. ఖచ్చితంగా రేపు నేను వస్తాను. ఓకేనా? దానికి అతడు ఎక్సైటెడ్ అవుతూ తలాడించాడు. ఇంక అక్కడి నుంచి సుమ, సిరి మాట్లాడుకుంటూ రూమ్ నుంచి బయటకు వెళ్తున్నారు. కానీ ఎవరో అమ్మాయి నవ్వుతూ విరాజ్‌తో మాట్లాడుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా మందిని ప్రిన్సిపల్ రూమ్‌కి ఎలా వెళ్ళాలని అడిగాను. కానీ ఎవరూ చెప్పలేదు. ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. కానీ నువ్వే అడగగానే నాకు హెల్ప్ చేశావు. దానికి విరాజ్ చిరునవ్వుతో, ఇట్స్ ఓకే. నీకే హెల్ప్ కావాలన్నా నన్ను వచ్చి అడగొచ్చు. అలా ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అటుగా వెళ్తున్న సిరి వారిని చూడగానే ఆగింది. సిరి తన కుడి కనుబొమ్మను పైకెత్తుతూ సుమతో, ఎవరే తను? అంత మెలికలు తిరిగిపోతూ విరాజ్‌తో ఎందుకు మాట్లాడుతుంది? సుమ సిరి కళ్ళల్లో జెలస్‌ని చూసింది. నన్నెందుకు అడుగుతున్నావు? నీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే వెళ్ళి డైరెక్ట్‌గా విరాజ్‌ని అడుగు. దానికి కోపంగా సిరి ఒక లుక్ ఇచ్చింది. నాకెందుకు ప్రాబ్లమ్ ఉంటుంది? వాడు ఎవరితో మాట్లాడితే నాకేంటి? ఎవరితో తిరిగితే నాకేంటి? నాకు అనవసరమైన మ్యాటర్ ఇది అని ఏమీ పట్టనట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టి యాక్టింగ్ చేస్తుంది. కానీ విరాజ్ సిరి యొక్క మండుతున్న కళ్ళతో అతడిని దూరం నుంచి చూడటాన్ని పసిగట్టాడు. దాంతో అతడు ఈవిల్ స్మైల్ చేస్తూ అతడితో మాట్లాడుతున్న అమ్మాయి జుట్టుపై చెయ్యి వేసి సరి చేస్తున్నాడు. ఏదో తన తలపై పడినట్టు, అది తనకి హెల్ప్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉండగా దానికి సిరి లోపల బొగ్గుమని మండింది. నీకు ఎలాంటి ప్రాబ్లం లేకపోతే నన్నెందుకు అడిగావే మరి అని సుమ అడగగా, నీ తొక్కలో క్వశ్చన్స్ ఆపి వెళ్దాం పద, మండుతుందిక్కడ అంటూ అక్కడ నుంచి ఫ్రస్ట్రేషన్‌తో వెళ్ళిపోతుంది. తన వెనకే సుమ కూడా వెళ్తూ ఉండగా విరాజ్ లోపల నవ్వుకున్నాడు. ఆ అమ్మాయి నుంచి వెనక్కి జరుగుతూ, సారీ సిస్, నీ తలపై దుమ్ము పడింది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సమయం రాత్రి 8 అయింది.
విరాజ్ ఫ్రెష్ అప్ అయ్యాక టీషర్ట్ వేసుకుని రూమ్లోకి వచ్చి మోగుతున్న అతడి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో మావయ్య అని ఆన్సర్ చేశాడు. హలో విరాజ్, సీరియస్లీ ఎక్కడుంది, అసలు ఫోనే లిఫ్ట్ చేయడం లేదు అని అతడు అడగగా, తన రూమ్లో ఉంటుంది, బహుశా ఏదైనా వర్క్లో ఉందేమో, తనకి ఫోన్ ఇవ్వనా విరాజ్ అడగగా, పర్వాలేదు కానీ తనకి చెప్పు తను ఫ్రీ అయ్యాక ఒకసారి నాకు కాల్ చేయమని అని అనగా, దానికి విరాజ్ సరే అని ఫోన్ కట్ చేశాడు. మరోపక్క సిరి బెడ్రూమ్లో చాలా చిందరవందరగా ఉంది. తను అప్పటికే చాలా డ్రెస్సెస్లను బెడ్ పైన ఫ్లోర్ పైన పడేసి ఇంకా ఏదైనా మంచి డ్రెస్ కోసం అని వెతుకుతూ ఉండగా, అప్పుడే తను ఎప్పుడో సరదాగా తన ఫ్రెండ్స్తో ఊరికే కొనుక్కున్న ఒక రెడ్ రివీలింగ్ డ్రెస్ అనేది తన కంటపడింది. హ్మ్, అమ్మ నన్ను తిట్టడంలో తప్పులేదు. నేను ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఎందుకు కొనడం? ఉఫ్! అప్పుడే తన పెదవులపై ఒక నాటీ స్మైల్ వచ్చింది. వెంటనే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకుని రూమ్కి తిరిగి వచ్చి అద్దం ముందర తనని తాను చూసుకుంటూ ఆశ్చర్యపోయింది, సిగ్గుపడుతూనే. కరెక్ట్గా అదే టైంలో విరాజ్ తన బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తూ, సిరి, మావయ్య నిన్ను ఒకసారి కాల్ చేయమని చెప్పారు. విరాజ్ కళ్ళు సర్ప్రైజ్తో పెద్దవి అయ్యాయి. అతడి గొంతులో మాట ఆగిపోయింది. సిరిని ఆ షార్ట్ అండ్ రెడ్ డ్రెస్లో ఫస్ట్ టైం చూస్తుంటే అతడి కళ్ళను అతడే నమ్మలేకపోయాడు. అంత గ్లామరస్గా ఉంది తను. సిరి మొదట అతని వైపు మామూలుగా చూసింది. కానీ కనుబొమ్మలను చిట్లిస్తూ అతని చూపులను అనుసరిస్తూ దృష్టి డ్రెస్పై పడగా ఆమె కెవ్వుమని కేక వేసింది. దెబ్బకి విరాజ్ని ఆమె అరుపుకి అతని కళ్ళు అండ్ చెవులను మూసుకునేలాగా తన డ్రెస్ నుండి అతడి చూపును తప్పించుకుంటూ అతన్ని వాస్తవికతకు తిరిగి వస్తూ చూసేలా. ఈడియట్, స్టూపిడ్, సిగ్గు లేకుండా నేను చూస్తున్నా అని అరుస్తుండగా, ఇంకేం చూస్తాను, నువ్వు ఈ డ్రెస్లో కత్తిలా ఉండేసరికి చూస్తుండిపోయా, షటర్ అని అరుస్తూ సిరి విరాజ్ని బెడ్ పైకి నెట్టి చేతికి ఏం దొరికితే అది పట్టుకుని విసిరేస్తూ, ఈడియట్, చంపేస్తా నిన్ను అని కొడుతూ ఉంటే విరాజ్ సింపుల్గా ఆమెను తన కిందికి తిప్పి ఆమె పైన వాలిపోయాడు. తన రెండు చేతులను తన తలపై బిగిస్తూ ఆమెను కొట్టకుండా అడ్డుకున్నాడు. సిరి పైన అతడు అలా ఉండడంతో ఆమె నోట మాట రాలేదు. అతని చూపు ఆమె చూపులలోకి చొచ్చుకుపోతున్నట్లుగా వెళ్తూ ఉంటే ఆమెకు చెమటలు పడుతున్నాయి. ఏదో ఇద్దరిని వేరే దారి వైపు నడిపిస్తున్నట్లుగా. ఒకరికొకరి హృదయాలు ఎంతగా కొట్టుకుంటున్నాయో వాళ్ళిద్దరికీ వినబడుతోంది. అతడి ప్రమేయం లేకుండానే విరాజ్ మొహం ఆమెకు దగ్గరగా వస్తూ ఉంటే ఆమె గుండె వేగం మరింత పెరిగింది. నువ్వు నన్ను మళ్ళీ కొట్టడానికి ప్రయత్నిస్తే అప్పుడు నేను వెనుకాడని, నీతో అది. ఒక చిరునవ్వుతో తన వాక్యాన్ని తానే కత్తిరించుకున్నాడు. ఆమె నుండి లేచి ఫ్లోర్ పైన నిలబడ్డాడు. మళ్ళీ ఆమె వైపు చూశాడు. అబద్ధం చెప్పలేడు కానీ ఆ డ్రెస్లో ఆమె బెడ్ మీద అలా కనిపిస్తుంటే విరాజ్కి తెగ నచ్చేసింది. కానీ తల అడ్డంగా ఊపుతూ పక్కకి చూస్తూ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడే ఉంటే అతడు కంట్రోల్ తప్పిపోతాడేమో అని. మధ్యలోనే చెప్పడం ఆపేశాడేంటి? విరాజ్ లాస్ట్లో నెక్స్ట్ సెంటెన్స్ అర్థం ఏదో బలవంతం చేస్తా అన్నట్టుగా వచ్చింది. లేదా నన్ను చంపేశా అని అనబోయాడా ఏంటి? ఆమె తెలివి తక్కువ దానిలా కళ్ళు చిన్నవి చేసి మూసి ఉన్న తలుపు వైపు చూసింది. పార్టీకి వెళ్లాల్సిన టైం రానే వచ్చేసింది. పార్టీ మొత్తం మ్యూజిక్తో దద్దరిల్లుతోంది. అందరూ ఎంజాయ్ చేస్తుండగా కానీ విరాజ్ ధ్యాస ఎక్కడ ఉంది? అతడికి ఆమెను ఆ డ్రెస్లో తన రూమ్లో చూసిన సీన్ గుర్తుకు రాగానే అతడే మురిసిపోతూ నవ్వుకున్నాడు. అప్పుడే గిఫ్ట్ సిరి అడుగుపెట్టింది. ప్రవీణ్ ఆమెను ఆనందంగా స్వాగతించాడు. ప్రవీణ్తో మాట్లాడుతూ ఉండగా తన విరాజ్ తననే చూస్తూ ఉన్నాడు కన్నార్పకుండా అని చూసింది. మళ్ళీ నన్నెందుకు చూస్తున్నాడు? ఈసారి కూడా నేను ఏదైనా అలాంటి డ్రెస్ వేసుకున్నాను అనుకుంటున్నాడా ఏంటి? బాగానే చూడీదార్ వేసుకుని వచ్చాను కదా అని అనుకుంటూ తనని తాను కన్ఫ్యూజన్గా ఒకసారి చెక్ చేసుకుంది. ఏదైనా తన డ్రెస్లో లోపం ఉందా, లేదా ఎందుకు అతడు ఆమెను అంతలా చూస్తున్నాడు అనుకుని. అంతలో ప్రవీణ్ని ఎవరో పిలవగా అతడు అక్కడి నుంచి పక్కకు వెళ్ళగా విరాజ్ వెంటనే సిరి దగ్గరికి వచ్చాడు ఆతృతగా. వాట్ అని సందేహంగా అడిగింది. నీకో విషయం తెలుసా? నువ్వు నిన్న డ్రెస్ వేసావు కదా, కానీ ఇప్పుడు ఈ డ్రెస్ వేసావు కదా అని మాట్లాడుతుండగా ఆమె అతడిని కొంచెం విచిత్రంగా చూసింది. ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఇలాంటి డ్రెస్లో కన్నా అలాంటి డ్రెస్లో చాలా సెక్సీగా ఉన్నావు సిరి అని కన్ను కొట్టాడు. ఆమె నమ్మశక్యంగా నోరు తెరిచి యు ఈడియట్ అని ఆమె కనులు గట్టిగా మూసుకుని తెరిచి అతడి భుజం మీద కొట్టింది. దానికి అతడు స్మైల్ మరింత పెరిగింది. అతడు ఏదో చెప్దాం అనుకున్నాడు కానీ ఆమె అది అంతా వినకుండా వేరే వైపుకు వెళ్ళిపోయింది. పార్టీ అంతా ఎంజాయ్ చేశాక సమయం 10 అవ్వే టైంకి సిరి స్కూటీ పంచర్ అయ్యి ఉండడంతో ఆమె ఒక్కతే నిర్మానుష్యమైన రోడ్డు మీద లైటింగ్స్ పడుతున్న వెలుతురులలో నడుచుకుంటూ వెళ్తూ ఉంది.
అప్పటికి పార్టీలో చాలామంది వెళ్ళిపోయి ఉండేసరికి కొంతమంది తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరినీ సహాయం అడగకుండా. అలా వెళ్తూ ఉండగా ఆమెకు రోడ్డుపై అడ్డంగా విక్కీ అతని గ్యాంగ్‌తో కనిపించాడు. సిరి కొంచెం సంకోచించింది. అతడి వెనుక ఉన్న ఫ్రెండ్స్ చూడడానికి రౌడీలా కనిపిస్తున్నారు. విక్కీ కూడా ఒక రకమైన స్మైల్‌తో ఆమెనే చూస్తూ అడుగులు వేస్తూ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆమె అప్పటికే ఆగిపోయి ఉండటం వల్ల. "ఏంటి సిరి, పార్టీలో బాగా ఎంజాయ్ చేశావా?" అని వ్యంగ్యంగా అడిగాడు. దానికి ఆమె సీరియస్‌గా ఒక లుక్ ఇచ్చింది. "వెల్, నువ్వు ఎంజాయ్ చేశావో లేదో నాకెందుకులే. ఐ లవ్ యూ. నువ్వు కూడా నన్ను లవ్ చేశానని చెప్పు." అతడు మళ్ళీ అదే పట్టుకొని వేలాడుతూ ఉండడంతో ఆమె చిరాకుగా, "ఆర్ యూ క్రేజీ? నేను నిన్ను లవ్ చేయలేదు. చెయ్యను, చెయ్యబోను కూడా." ఆమె మాటలకు విక్కీ పళ్ళని బిగిస్తూ, "ఓహ్! అయితే నిన్ను ఎలా నన్ను బలవంతంగా లవ్ చేసేలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు." అని అంటూ అతడి ప్యాంట్ యొక్క బెల్ట్‌ని లాగబోయాడు. దానికి ఆమె కన్నులు పెద్దవి చేసి భయంతో అక్కడి నుంచి వెనుకకు తిరిగి పారిపోవడానికి ట్రై చేయగా, అప్పటికే అతడి ఫ్రెండ్స్ ఆమె 2 చేతులు పట్టుకొని ఆమెను బంధించేశారు. "ఏం చేస్తున్నారు? వదలండి" అని గింజుకుంటూ భయపడిపోతూ ఉంది. వాళ్ళు ఆమెను మరింత గట్టిగా పట్టుకొని ఉండగా, విక్కీ బెల్ట్ కింద పడేసి ఆమె దగ్గరకు వచ్చి ఆమె నడుంపై చేయి వేయబోతుండగా, ఆమె కనులు మూసుకుంది వద్దు అంటూ. కానీ అంతలోనే విరాజ్ వాయిస్ గట్టిగా వినబడింది. "ప్రాణాల మీద ఆశ ఉంటే తన కాలిగోటు కూడా తాకడానికి ప్రయత్నించుకో. లేదా రేపు ఉదయాన్నే సూర్యోదయాన్ని చూడకుండా నీ బ్రతుకు ఇక్కడే ముగించేస్తా." విరాజ్ వాయిస్ వినగానే సిరి కనులు తెరిచి భయంతో అతడి వైపు చూసింది. విక్కీ ఫ్రస్ట్రేషన్‌తో చూశాడు. "దాన్ని నేను టచ్ చేస్తే నీకేంట్రా నొప్పి? ఇది నీకు కేవలం మొదలు మాత్రమే. అంత మించి ఏం కాదు. కావాలంటే చెప్పు. నా తర్వాత నీకు కూడా ఒక ఛాన్స్ ఇస్తా." అని అంటూ విక్కీ ఆమెను తాకడానికి చూడగా ఎటువంటి సంకోచం లేకుండా విరాజ్ విక్కీ కుడిచేయి పట్టుకొని ఒకేసారి విరిచేశాడు కోపంగా. వెంటనే అతడి గ్యాంగ్ అంతా భయపడి సిరి చేతులని వదిలేసి అక్కడి నుంచి పరిగెత్తేశారు భయపడి. విక్కీ నొప్పితో అరుస్తూ మరొక చేతితో కొట్టడానికి చూడగా విరాజ్ అతడి కడుపులో గట్టిగా గుద్దాడు. విక్కీ నొప్పిని భరించలేక రోడ్డు మీద పడి నొప్పితో మూనుకుతున్నాడు. "ఎందుకు విరాజ్? నేను తన దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు నువ్వు మా ఇద్దరి మధ్య వస్తూనే ఉంటావు?" అని అడిగాడు నొప్పితోనే. "ఎందుకంటే నువ్వు వచ్చేది నా భార్య జోలికిరా ఎదవా. ఇంకా నీకేమైనా ఆన్సర్స్ కావాలా? అడుగు. ఒక్కొక్కటి ఒక్కొక్క పంచ్‌తో ఇస్తా." అని విరాజ్ కాలర్ ఎగరేస్తూ విక్కీ దగ్గరకు వెళ్ళబోతుంటే విక్కీ వద్దు అంటూ భయపడుతూ అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే సీరియస్‌గా ఉన్న విరాజ్ లోతైన శ్వాస తీసుకుని అతడు కూల్ చేసుకుంటూ సిరి వైపు చూశాడు. "సిరి, కళ్ళు తెరువు." ఆమె కళ్ళు తెరవలేదు కొంచెం భయంతో. కానీ విరాజ్ ఆమె బుగ్గలను అతని చేతులతో కోమలంగా కప్పుతూ ఆమెలో ఉన్న భయాన్ని అంతా తగ్గిస్తూ తన గుండె వేగాన్ని నెమ్మది చేస్తూ ఆమెను అతని వైపు చూసేలాగా చేశాడు అతని స్పర్శతో. ఆమె అమాయకంగా అతడి కళ్ళలోకి చూసింది. "ఎందుకు ముందు రాలేదు నువ్వు? ఎంత భయపడ్డానో తెలుసా విరాజ్?" అని అంటూ ఆందోళనతో విరాజ్‌ని ఫస్ట్ టైం హగ్ చేసుకుంది. దానికి విరాజ్ లోపల గాల్లో తేలినట్టయింది. అతడు కూడా ఆమెను తిరిగి హగ్ చేసుకున్నాడు. కానీ ఆమె వెంటనే ఆ హగ్‌ని బ్రేక్ చేస్తూ అతడి వైపు చూసింది బుంగమూతి పెట్టుకొని, కనుబొమ్మలో ముడి పెట్టుకొని. "నువ్వు ఎలా కట్ టైంకి వచ్చావు? విరాజ్, నువ్వు నన్నేమైనా ఫాలో అవుతున్నావా? లేక ఇంటికెళ్ళే దారిలో వాళ్ళు నన్ను ఇలా చేయడం చూసి దగ్గరకొచ్చావా?" అని అడగగా, అప్పుడతడు ఆమె కళ్ళలోకి చూడకుండా పక్కకి ఇబ్బందిగా చూస్తూ, "అదేంటంటే నేను నిన్ను ఫాలో చేశాను." దానికి ఆమె ఆశ్చర్యపడింది. "నేను తెలుసుకోవచ్చా ఎందుకు?" ఇంకా అతడు ఆమె వైపు వేగంగా తిరిగి ఒక లుక్ ఇచ్చాడు. అది ఎలా ఉందంటే అతను ఎప్పటినుంచో లోపల దాస్తున్నది బయట పెట్టాలన్నట్టుగా. "లుక్ సిరి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. అందుకే ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతున్నాను. నీతో చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ, నీతో చేసే అల్లరి అవన్నీ నాకు చాలా ఇష్టం. కానీ ఎప్పుడు నీకు ఇదంతా చెప్పడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు సీరియస్‌గానే ఉంటావు నాతో." అలా అతడు చెప్తుంటే, "ఓహ్! అవునా? ఏంటి? ఏమన్నా?" అని షాక్ అవుతూ అడిగింది నమ్మశక్యంగా. తనకి చాలా సెకండ్స్ పట్టాయి అతడు ఏమన్నాడో అని. అంతే, ఇంకా ఆమె అతడి భుజాల మీద కొట్టింది చిన్నపిల్లలాగా. "ఇప్పుడా చెప్పేది? పెళ్ళైన రోజైనా చెప్పుండొచ్చు కదా! ఎందుకంటే నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నా" అని చెప్తూ ఉంటే అతడి మొహం వెలిగిపోయింది. "సరిపోయింది. అయితే ఇంతకాలం ఇద్దరిని ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నా, దానిని బయట పెట్టకుండా టైం వేస్ట్ చేశామా అయితే?" అని అతడు నమ్మశక్యంగా అడగగా ఆమె తల ఇబ్బందిగా నోట్ చేసింది. "నో ప్రాబ్లమ్. వేస్ట్ చేసిన టైం అంతా మన ప్రేమతో నింపేద్దాం" అని ఆమె నడుము చుట్టి దగ్గరకు లాక్కున్నాడు. ఆమె సిగ్గుపడుతూ తన మొహాన్ని దాచుకుంది.